నాకు దేవుడే సర్వస్వం అని చాలామంది అంటూ ఉంటారు. కానీ ఆచరణకు వచ్చేసరికి నా అనే స్వార్థంతో ఆలోచిస్తూ ఉంటారు. కానీ బాలాజీ పాటిల్ నేవాస్కర్ అలాంటి వాడు కాదు. బాబాకు పరమ భక్తుడు. తన జీవితకాలం మొత్తాన్ని బాబా సేవలోనే అరగదీసిన చందనం బాలాజీ. సాయిబాబా లేవడానికి ముందే బాబా తిరిగాడే వీధుల్ని బాలాజీ చీపురు పట్టి శుభ్రంగా ఊడ్చేవాడు. తన పంట మొత్తాన్ని తెచ్చి బాబా ముందు పెట్టేవాడు. బాబా తిరిగి ఎంతిస్తే దాంతోనే తృప్తిగా కుటుంబాన్ని పోషించుకునేవాడు. తన మరణాంతరం తన కొడుకు కూడా అలాగే చేయాలని నిర్దేశించిన పుణ్యాత్ముడు బాలాజీ. బాలాజీ మరణాంతరం బాబా ఆయన కుటుంబాన్ని కంటికి రెప్పలా చూసుకున్నారు. బాలాజీ కుటుంబ సభ్యుల బాగోగుల్ని కనిపెట్టి చూసుకునేవారు బాబా. ఆ కుటుంబ గౌరవాన్ని కాపాడారు. ఒకసారి బాలాజీ సంవత్సరికానికి బాబా ఆ కుటుంబాన్ని గొప్ప కష్టం నుంచి గట్టెక్కించారు. బాలాజీ పాటిల్ నేవాస్కర్ బతికున్న రోజుల్లో ఒకసారి పాము ఒకటి అతని పశువుల కొట్టంలో దూరి బుసలు కొట్టసాగింది. పశువులన్నీ కకావికలమయ్యాయి. బాలాజీ శ్రీ సాయి ఆ రూపంలో వచ్చారని భావించి పాలు గిన్నె తెచ్చి పాము ముందు పెట్టాడు. బాబా, ఎందుకు ఇంత అలజడి సృష్టిస్తున్నావు? ఈ పాలు తాగి నెమ్మదించు అన్నాడు. కొద్దిసేపటికి పాము అంతర్ధానమైంది. అలా పాములో కూడా బాబానే చూడగలిగిన ధన్యుడు బాలాజీ పాటిల్ నేవాస్కర్. బాలాజీ పాటిల్ ప్రతి సంవత్సరం పండిన పంటంతా బాబాకి సమర్పించేవాడు. బాబా ఎంత ఇస్తే అంత ఇంటికి తీసుకుని వెళ్ళేవాడు. దానికి గుర్తుగా ఇప్పటికీ షిరిడీలో మనం ద్వారకామాయిలో చూస్తే ఒక గోధుమ బస్తా కనిపిస్తూ ఉంటుంది. ఈ గోధుమ బస్తా బాలాజీ పాటిల్కి గుర్తుగా అక్కడ ఉంచుతారు. బాలాజీ పాటిల్ మరణించిన తర్వాత అతని వారసులు కూడా కొంతకాలం ఆ గోధుమ బస్తాని ద్వారకామాయిలో ఉంచడం జరిగింది. ఆ తదుపరి ప్రస్తుతం సంస్థానం వాళ్ళే ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంలో ఆ గోధుమ బస్తాను మార్చి కొత్త గోధుమ బస్తాను ద్వారకామాయిలో ఉంచడం అనేది జరుగుతుంది. మనం షిరిడి వెళ్ళినప్పుడు ఆ గోధుమ బస్తాను కూడా మనం తిలకించవచ్చు. జై సాయిరామ్.